పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అనెను. వాక్యము కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును మహాప్రేమ స్వరూపినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, వాక్యం చదువుకుని ఉన్నాం. వాక్యమును వివరించుకుని పోచి ఉండగా నీవే వాక్యమై ఉన్నాడని సెలవిచ్చావు గనుక మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని మరింత ఆత్మీయ ఎదుగుదల మాకు అనుగ్రహించమని దీవించుమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యముల్లో 16వ అధ్యాయము 30వ వచనంలో చదువుకున్నటువంటి మాట, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెనో. ఈ యొక్క మాటను చెరసాల నాయకుడు అంటున్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది? రక్షణ అనగా రక్షించబడడం. చాలా చోట్ల మనం చెరువులో మునిగిపోతా ఉంటారు, వారిని రక్షిస్తూ ఉంటాం, అది రక్షణ. అలాగే ట్రైన్లో నుండో బస్సులో నుండో కాలు జారి పడిపోతా ఉంటే వారిని పట్టుకొని రక్షించడం, ఏదైనా డాబా మీద నుంచి జారి పడిపోతా ఉంటే వారిని రక్షించడం, అదొక రక్షణ. నేను ఈ రోజున రక్షణ అనేటువంటిది చెప్పేది శరీర రీతిగా రక్షించబడడం అనేటువంటిది కాదు. ఈ చెరసాల నాయకుడు నేను రక్షణ పొందుకోవాలి అని అంటే ఏమేమి చేయాలి అని ఎందుకన్నాడు? అపోస్తుల కార్యముల్లో పౌలు, శీల అనేటువంటి ఇద్దరు కనిపిస్తా ఉన్నారు. 19వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఎప్పుడైతే ఆ లాభ సాధకమైనటువంటి స్థితిని తీసివేశాడనే వారు భావించారో, ఆ తదుపరి పౌలును తీసుకువెళ్ళి చెరసాల్లో వేయడం అనేటువంటిది జరిగింది. 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుత్తోను అను దయ్యము పట్టిన దాయి సోది చెప్పుట చేత యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెనో. సోది చెప్పే యొక్క చిన్నది దయ్యము పట్టి ఉన్నది. సోది చెప్పే యొక్క చిన్నది దయ్యము పట్టి ఉన్నది. ఎప్పుడైతే పౌలొచ్చి ఆ సాతాను వెళ్ళగొట్టాడో, సోది చెప్పడం మానేసిందో, వారికి ఉన్నటువంటి లాభసాధకమైనటువంటి స్థితి పోయింది. వారు ఈ పౌలు, శీల మీద కక్షగట్టారు. 19వ వచనంలో, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని పౌలు, శీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనం అంగీకరించుటకైనను చేటుకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పారు. యేసు ప్రభు విషయంలో కూడా మనం చూస్తే, మంచి మార్గంలో ఉండండి, మంచి మార్గాన్ని చేరండి అంటే సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నటువంటి వారమైన, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, సర్వలోక మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏమైపోయాయంటే చేదైపోయాయి. మంచినే చేరుడి, దానినే అనుసరించి జీవించుడి. ఇలాగ యేసు ప్రభు మంచినే చేరండి అని చెప్తే, మంచి ఏమైంది? లోకంలో కూడా ఉంది. మంచికి వెళితే చెడు ఎదురవుతుంది. రక్షించబడనటువంటి వారికి ఈ సిలువను గూర్చిన వార్త చేదుగా ఉంది, రక్షించబడేటువంటి వారికి తీయగా ఉంది. బైబిల్ గ్రంథము ద్వారా చెప్పేటువంటిది సోదే కాదు. అనాదిలోనే రక్షణ మహాసంకల్పం ఈ లోకానికి రావడం, అనేకులైనటువంటి వారి కొరకు ప్రాణత్యాగం చేయడం, ఆయన రక్షించడం, మరలా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం, మరలా ఆయన మనందరి కోసం స్థలములను సిద్ధపరిచి ఇప్పుడు వస్తారా అని ఎదురు చూడడం. ఈ చెరసాల నాయకుడు మామూలుగా దేవుని యొక్క వాక్యం వినేవాడు కాదేమో, తన యొక్క ఉద్యోగంలోనే ఉండేవాడేమో, లోకంలోనే ఉండిపోయేవాడేమో. కానీ ఈ చెరసాల నాయకుడు మారడానికి పౌలు, శీలలు చెరసాలలో పెట్టబడినటువంటి స్థితిని మనం వాక్యము ద్వారా చూడవలసినటువంటి వారమై ఉన్నాం. ఏ ఒక్క నరుని ఆత్మ నశించడము నాకు ఇష్టము లేదు అని
యేసు ప్రభు యొక్క వాక్యము ద్వారా మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క చెరసాల నాయకుడు ఎందుకని మారాడు అనంటే, ఈ పౌలు ఏదైతే పుతోను అనేటువంటి దయ్యాన్ని వదలగొట్టేలాగా చేశాడో వారందరూ కూడా పన్నాగం పన్ని వీరిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? చెరసాలలో పెట్టినట్లుగా మనం చూస్తున్నటువంటి వారమైన. రక్షణ యొక్క ఒకే ఒక్క మార్గం, ప్రతి మానవుడు రక్షించబడాలి. ప్రతి మానవుడు కూడా వారి వారి యొక్క పాపముల నుండి విముక్తులై యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్తము ద్వారా కడగబడాలి. ఈ చెరసాల నాయకుడు మారేవాడు కాదేమో. వారు కొట్టబడినటువంటి దెబ్బలు, వారు తిన్న దెబ్బలు, ఎవరి కోసం తిన్నారు దెబ్బలు? దేవుని కోసం తిన్నారు. దేవుని యొక్క మాటలు చెప్పారు, రక్షణలోనికి నడిపించడానికి చెప్పారు. పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి చిన్నదానిని ఒక ప్రక్కన రక్షించారు. ఈ రక్షించబడినటువంటి స్థితిని చూసి వారవలేక సాతాను ఏం చేసింది? చెరసాలలోనికి తోస్తే చెరసాలలో ఉన్నటువంటి వీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రార్థన చేస్తే ఎలాంటి సంఖ్యలైనా తెగిపోతాయి. వీరు కలిగి ఉన్నటువంటిది ఏమిటి అనంటే విశ్వాసం. ఈ చెరసాలలో ఉన్నటువంటి వీరు మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క స్వార్థ పరిచర్య చేయడానికి ఒకనొక సమయంలో ఒక 50-60 సంవత్సరాలు కలిగినటువంటి ఒక ముస్లాం ఏం చేసిందట? దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంది, పత్రికలు పంచుతా ఉంది. ఈ పత్రికలు పంచుతున్నటువంటి వారిని కొంతమంది సోదరులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారట. పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టిందట. కీర్తనలు బాగా పాడుతుందట, పాటలు గట్టిగా పాడుతుంది. వీరికి చెవుల్లోకి ఏం వెళ్తున్నాయి? ఈమె ఇక్కడ లేకుండా ఉంటేనే మంచిదేమో, కనుక అర్జెంటుగా ఈమెని బయటకు పంపించేయండి. పంపించేసినటువంటి స్థితిని మనం చూస్తున్నటువంటి వారమైన. అలాగే ఇక్కడ కూడా చెరసాల్లో ఉన్నటువంటి వీరు దెబ్బల వైపు చూసుకోలేదు. ఎవరి వైపు చూడడం మొదలు పెట్టారండి? ఎవరి వైపు? యేసు ప్రభు విషయంలో కూడా చూడండి. ఈ లోక మానవాళ్ళని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభువును అనేకులైన వారు తిట్టారు, కానీ ఈనాడు కూడా యేసు ప్రభు తిట్టలేదు. తిట్టినను మరలా వారిని తిట్టడాయెను, కొట్టినను మరలా వారిని కొట్టడాయెను, కొట్టడాయెను, కొట్టడాయెను. యేసు ప్రభు కూడా తిట్టినను తిట్టలేదు, కొట్టినను కొట్టలేదు. ఇక్కడ చెరసాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పౌలు, శీల గాయాలు పొందుకున్నారు. ఆ గాయాలను చూసుకుంటూ అరెరే ఎంత పెద్ద గాయాలయ్యాయే అని వాటి వైపు చూసుకుంటున్నారు. ఎవరి వైపు చూడడం మొదలు పెట్టారు? దేవుని వైపు చూడడం మొదలు పెట్టారు. దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను. వెంటనే ఆ తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉన్నట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొన పోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని తన్న తాను చంపుకునే పరిస్థితిని చూసి దేవునికి మహిమ కలగాలన్నాడా? మరి దేవునికి మహిమ ఎందుకు కలగాలి? చూడండి, ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చింది? ఎక్కడ పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి స్త్రీ చిన్నది కనిపించింది. ఆ చిన్నదాని పట్టినటువంటి దయ్యాన్ని వదిలిపెడితే వారు బహులాభం సంపాదించుచున్నది కనుక మా లాభసాధకమైనటువంటి వ్యాపారం పోయిందనుకుని తీసుకొచ్చి జైల్లో పడేస్తే, జైల్లో కొట్టబడినటువంటి పౌలు శీలలు ప్రార్థన చేసి స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ ఉంటే, ఈ పాటలు పాడుతున్నటువంటి వారి యొక్క ప్రార్థన పాటలను బట్టి వారు ఏమయ్యారండి? అక్కడే ఉన్నారు, కానీ ఎవ్వరికీ కనబట్టలేదు. ఈ చెరసాల నాయకుడు దేనికి బాధ్యత వహిస్తున్నాడు? ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఖైదీలకు బాధ్యత వహిస్తున్నాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా సమాధి దగ్గర సైనికులైనటువంటి వారు ఉన్నారు, కానీ 3వ రోజు యేసు ప్రభు తిరిగి లేచాడు. సమాధి ఖాళీ అయిపోయింది, సమాధిలో యేసు ప్రభు లేడు. వీరందరికి భయం పట్టుకుంది, యేసు ప్రభు లేడు. మా యొక్క పైన ఉన్న అధికారులకు ఏం చెప్పాలి? ఇక్కడ కూడా
పౌలు శీల విషయంలో ఈ చెరసాల నాయకుడికి జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ చెరసాల నాయకుడు చూశాడు, ఎవరు కనిపించట్లేదు, వారు ఆ యొక్క చెరసాల నుండి బయటికి పారిపోలేదు, కానీ అక్కడే ఉన్నారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాశక్తి అక్కడ కనిపిస్తా ఉంది. ఈ చెరసాల నాయకుడు వచ్చాడు, చూశాడు, కానీ ఎవరు లేరు అని అనుకున్నాడు. తనను తాను ఏం చేసుకోపోయాడండి? చంపుకొనబోయాడు. చచ్చిపోయేటువంటి అతన్ని ఏం చేశాడు యేసు ప్రభు? రక్షించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడగలిగినటువంటి వారమై ఉన్నాం. 28వ వచనములో, అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలను అనేటువంటి మాట అనడానికి గల కారణం, ఆయన ఎదురుగా ఎవరినైతే బంధించాడో, ఏ చేతులతో అయితే బంధించాడో, ఆ బంధించబడిన వారు లేరు అని అనుకొని తనను తాను చంపుకొనుచు ఉన్నప్పుడు వారు చెప్తా ఉన్నారు, మేము ఎక్కడే ఉన్నాం, నువ్వు చచ్చిపోవద్దు, నీకు నీవు చంపుకొనవద్దు అని వారు ఆపితే వెంటనే దాన్ని చూశాడు. ప్రత్యక్షమైనటువంటి అనుభవాన్ని ఈ చెరసాల నాయకుడు కలిగి ఉన్నాడు. వారు అక్కడే ఉన్నారు. ఇది ఎవరి మహిమ? దేవుని మహిమ. వారు ఎక్కడికి పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్పేసి వారు చెప్పడం, ఒక ఊపిరి పీల్చుకున్నాడు. అబ్బా, ఇక్కడే ఉన్నారా, ఇక నా ఉద్యోగానికి కానీ లేకపోతే నా జీవితానికి కానీ ఏ డోకా లేదు, పర్వాలేదు, నా జీవితం బాగానే ఉంటుంది, నేను మరలా వెనక్కి వెళ్ళిపోతాను, నేను మరలా ఇలాగే ఉంటాను అని అనుకోలేదు అతను. వెంటనే అతను వచ్చినటువంటి మాట ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఈ చెరసాల నాయకుడు వారి ప్రార్థన నమ్మాడు, వారి పాటలను నమ్మాడు, వారి విశ్వాసాన్ని నమ్మాడు. వెంటనే ఏం చేశాడండి? నేటి దినాన్ని కూడా చాలా మంది వారాలు వెళ్తా ఉంటారు, నెలలు వెళ్తా ఉంటారు, సంవత్సరాలు వెళ్తా ఉంటారు, కానీ రక్షణ వారికి దూరంగా ఉంటుంది. ఎందుకంటే లోకంలోనే జీవిస్తూ ఉంటారు కాబట్టి. దేవుని యొక్క బాప్తిస్మం అక్కర్లేదు, మాకు పెళ్ళిళ్ళు జరగాలి, పిల్లలు పెద్దవారు అవ్వాలి, ఈ లోపు రెండో రాకడ వచ్చేస్తే. కానీ ఇక్కడ ఈ యొక్క చెరసాల నాయకుడు ఏ విధంగా కూడా వేరేది ఆలోచన చేయలేదు. వెంటనే నేను రక్షణ పొందుటకు నేను ఏమేమి చేయాలి అని అంటే, అప్పుడు వారన్నారు 31వ వచనంలో చదవండి. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసునందే రక్షణ.